యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరి శివారులోని ఓ రసాయన పరిశ్రమలో రాత్రి భారీ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు వణికిపోయారు. అధికారులు మంటలు ఆర్పినప్పటికీ గ్రామస్తులు ఇంకా భయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లా చోటపల్లి మండలం ఎల్లగిరి గ్రామంలో నుండి ఓ రసాయన కంపెనీలో రాత్రి భారీ రియాక్టర్ పేలటంతో భారీ శబ్దం సంభవించి గ్రామంలో మొత్తం కూడా ఒక భయాందోళన అయితే నెలకొంది. చుట్టుపక్కల నుండి 10 గ్రామాల్లో కూడా ఈ భారీ శబ్దానికి మొత్తం కూడా ప్రకంపనలు లేసాయి. మొత్తం కూడా చుట్టుపక్కల నుండి గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు కూడా ఈ గ్రామస్తులు ఎవరు కూడా ఇంకా కోలుకోలేదు. అసలు రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఈ శబ్దం వచ్చింది, భూకంపం ఏమైనా వచ్చిందా, లేదంటే ఎక్కడైనా బాంబులు ఏమైనా పడ్డాయా అన్న ఒక భయాందోళనలో అయితే ప్రజలందరూ కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 10 కిలోమీటర్ల రేడియేషన్ వరకు కూడా దీని ప్రభావం వ్యాపించిందంటే ఎంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగిందో కూడా మనం అంచనా వేయవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్ కంపెనీలో ఉన్నటువంటి 2 రియాక్టర్లు పేలటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా భారీగా మంటలు కూడా వెగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. రాత్రికి రాత్రే వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలనైతే అదుపు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇప్పటికీ ప్రస్తుతం మనం ఈ ఎల్లారెడ్డి గ్రామంలో ఉన్నాము. ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇంకా భయాందోళనలో ఉన్నారు. మనతో పాటు మాట్లాడి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. సో వారి మాటలో విన్నాం. చెప్పండి, రాత్రి ఏ సమయంలో ఈ పేలుడు సంభవించింది, మీకు ఎలాంటి శబ్దం వినిపించింది, అసలు మీరు ఎలా భయాందోళనకు గురయ్యారు, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సార్, నా పేరు ముద్దం సత్యం యాదవ్, దోతిగూడెం తెలంగాణ ఉద్యమకారుని, సామాజికవేత్తగా నేను చేస్తున్నాను. నైట్ 9:40 భారీ శబ్దం వచ్చింది సార్. ఈ భారీ శబ్దం వచ్చడం వల్ల మేము స్థానిక రసాయన కంపెనీలు ఎప్పుడు ఇలాంటి ప్రతి ఫిబ్రవరిలో జరుగుతాయి. గత 2013 నుంచి ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నాయి. కానీ చరిత్రలో మొదటిసారి సార్ ఇలాంటి కార్యక్రమం జరగడం వల్ల చుట్టుపక్కల 20 అంటే యాదాద్రి జిల్లా భువనగిరి మండలాల్లో అన్ని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీని మీద అనేక సార్లు మేము సిఎస్ గారికి విన్నపించినాం, పీసీబీ అధికారులకు విన్నపించినాం. గతంలో సిఎస్ చైర్మన్గా ఉన్నట్టు పీసీబీ అధికారులకు విన్నపించిన నా దగ్గర ఇన్ని లెటర్లు ఉన్నాయి సార్. ఇప్పటికీ తీసుకుపోయి వాళ్ళకి సబ్మిట్ చేసిన చర్యలు ఉన్నాయి. ప్రస్తుతం రవినాయకర్ మెంబర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము మీటింగ్ పోయినా మాతోని తీసుకోలేని పరిస్థితులు. ఆ బాంబు వేలడం వల్ల నా బిడ్డే చిన్నపిల్ల 6 సంవత్సరాల పాప నైట్ కింద పడిపోవడం వల్ల నేను హాస్పిటల్ తీసుకున్నాను. ప్రభుత్వ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ గవర్నమెంట్లో చేసే డాక్టర్ దగ్గర తీసుకోకపోతే ఏదో భయాందోళనకు గురై ఇప్పటికి తేరుకోలేదు. మా ఇంట్లో పాప ఇంకా బెడ్ మీద ఉంది. చాలా భయాందోళన కారణంగా ఉన్నాం. మేము ఇప్పటికి కోరేది సిఎస్ రామకృష్ణారావు గారిని, ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా మెంబర్ సెక్రటరీ గారిని స్పందించాలి. ఇలాంటి రసాయన కంపెనీలు లేకుండా పారదోయాలని మేము అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మీ మీడియా ద్వారా అనేక సమావేశాలు పెట్టినాం, పబ్లిక్ ఏర్ని అడ్డుకున్నాం, అయినా స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారైనా, సిఎస్ రామకృష్ణారావు గారు చైర్మన్గా ఉన్న మెంబర్ సెక్రటరీ గారైనా, గౌరవ మంత్రివర్యులు అడవి శాఖ పర్యావరణ శాఖ మంత్రివర్యులు సురేఖ గారైనా స్పందించాలి. ఈ గ్రామాలను విజిట్ చేయాలి, ఈ కంపెనీలను మీ ముచ్చర్లకు తరలించాలని గత ప్రభుత్వాలు అనేక సార్లు ఉద్యమాలు చేసినా పట్టించుకున్న వాళ్ళు లేరు. చెప్పండి, మీరు రాత్రి ఏ సమయంలో ఈ పేలుడు సంబంధించింది, ఇప్పుడు గ్రామంలో ఎలా ఉంది, ఎలాంటి భయాందోళనకు గురయ్యారు మీరు? నా పేరు బద్దం వెంకటరెడ్డి అండి. నేను దోతిగూడెం గ్రామ ఉప సర్పంచ్ని. రాత్రి సుమారుగా 9:30 సమయంలో భారీ పేలుడు సంభవించింది. మేము ఏంటంటే జనరల్గా ఊర్లోనే ఉంటాము. మా పక్కన ఒక క్రషర్ కూడా ఉన్నది. ఆ క్రషర్ బ్లాస్ట్ పెట్టిరేమో అనే ఉన్నాము. ఆ లోపే మేము బయటికి వెళ్ళి చూసేసరికి జనాలు అందరూ బయటకు వచ్చేసి భయభ్రాంతులకు గురే ఇండ్లన్నీ అదరడము, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడిపోవడం వల్ల జనాలు ఏంటంటే భూకంపం మీద ఏమైనా వచ్చిందా అని బయటికి వెళ్ళి చూస్తున్నాం. ఆ లోపే మాకు తెలిసింది ఏంటంటే మా గ్రామ శివార్లో ఉన్నటువంటి బృందావన్ ల్యాబ్స్లో బ్లాస్ట్ అయిందని తెలిసింది. మేము అక్కడికి వెళ్ళేసరికి భారీగా మంటలు రావడం, జనాలు రావడం జరిగింది. ఏంటంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. మా చుట్టుపక్కల 8 రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి, వీటిలో జరుగుతున్నాయి. అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు ఓన్లీ కలెక్షన్ కరప్షన్ పాటిస్తారు తప్పితే ప్రజల పక్షాన ఉండి ప్రజలకు శ్రేయస్ కోసం పనిచేయట్లేరు. ఇవాళ ప్రజలు ట్యాక్సీలు కడితే తీసుకునే డబ్బులతో జీతాలు తీసుకుంటా ఇవాళ కంపెనీల దగ్గర కలెక్షన్ చేసుకుంటారు తప్ప పబ్లిక్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని, అధికారులను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ గ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీల వల్ల ప్రజలకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలకు ఏమి జరగకముందుకే మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రజలు చనిపోయిన తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారైనా, స్థానిక మంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో కూడా వచ్చి విజిట్ చేశారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు మాకైతే అనిపించట్లేదు. దయచేసి మీరు కంపల్సరీ వీటిపైన కఠినమైన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం. చెప్పండి, రాత్రి ఏ గ్రామాలకి దీని ఎఫెక్ట్ ఉంది, ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకి ఈ ఎఫెక్ట్ కొనసాగుతుంది, ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? నా పేరు విష్ణు, నేను సిపిఎం పార్టీ ఆర్గనైజరు. మాది దోతిగూడెం గ్రామం, యాదాద్రి జిల్లా.
రాత్రి 9:30 నుంచి 10 గంటల మధ్యలో భారీ పేలుడు సంభవించినటువంటి పరిస్థితి కొనసాగింది. మా గ్రామం ప్రక్కనే ఉన్నటువంటి బృందావన్ కంపెనీ నుంచి 2 రియాక్టర్లు పేలి పెద్ద ఎత్తున భూకంపం వచ్చిన రీతిగా సౌండ్ రావడం జరిగింది. ఇక్కడ పోచంపల్లి, చౌటుప్పల చుట్టుపక్కల ఎటు 15 కిలోమీటర్ల వరకు ప్రజలందరూ ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రమాదకరమైన కంపెనీలను మా గ్రామం పక్క నుంచి తొలగించాలని ప్రభుత్వం కేటాయించినటువంటి ముచ్చర్ల గ్రామానికి తరలిస్తే ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా మంచిగా జీవిస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఏదున్నా ఇటువంటి చెప్పండి సార్, మీరు ఇక్కడ రాత్రి ఎలా ఉంది, అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నేను దోతిగూడెం సర్పంచ్ని జంగయ్యని మాట్లాడుతున్నాను. రాత్రి 9:30-10 గంటల మధ్యన చాలా పెద్ద శబ్దం వచ్చింది. ఎలాంటి శబ్దం ఎప్పుడు కూడా రాలేదు. అసలు ఇంట్లో గ్యాస్ పేలిందా లేకపోతే మా దగ్గర క్రషర్ ఉంది, ఆ క్రషర్ గిట్ల ఏమన్నా మళ్ళీ పెద్ద బాంబులు పెట్టి పేల్చిండని మేము బయటికి వెళ్ళేసరికి అది ఆ శబ్దం కాదు, పక్కనే ఉన్న బృందావనం కంపెనీ నుంచి మంటలు కనిపించినాయి. మాకు బిల్డింగ్లకి చూసేసినాం, పెద్ద మంటలు వచ్చేసరికి 1-2 రియాక్టర్లు పేలినట్టు వచ్చింది. పెద్ద శబ్దం కాకపోతే ఇంటి కిటికీల అద్దాలు కూడా వలిగిపోయినాయి. ఈ శబ్దం 100 గ్రామాల దాకా విస్తరించింది. ఈ అధికారుల నిరీక్షణ వల్లనే ఈ శబ్దాలు వచ్చేసి చిన్న పిల్లలు చాలా భయపడి ఇంకా గ్రామం కూడా చాలా భయంకర ఆందోళన పడుతుంది. ఈ భయం మళ్ళీ ఇంకా రియాక్టర్లు ఏమైనా పేలుతాయా, అసలు ఈ ఊళ్ళో ఉందామా, ఏం చేద్దామని ఆలోచన పడ్డారు. రైతులైనా సరే ఊళ్ళో ఉన్న జనాలైనా చాలా ఇబ్బంది పడుతారు. ఈ కంపెనీలు ఇక్కడి నుంచి ముచ్చార్లకు తొలగించాలని కోరుచున్నాం. ఇది అయితే ఈ గ్రామంలో ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు ఇప్పటివరకు. అయితే రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో 2 భారీ రియాక్టర్లు పెరగడంతో మొత్తం కూడా ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. దీంతోపాటు మంటలు మొత్తం కూడా ఎగిసిపడటంతో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో 2 బ్లాక్లు మొత్తం కూడా కొప్పుకోలిన పరిస్థితిలో ఉంది. దీంతోపాటు అక్కడ రియాక్టర్ పేలటంతో అక్కడ ఉన్నటువంటి ఆ పరిశ్రమలో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, తర్వాత రసాయన పదార్థాలు కావచ్చు, అన్నీ కూడా అద్దాలు కావచ్చు, అన్నీ కూడా చిందరవందరగా పడ్డాయి. అయితే మొత్తం కూడా ఘటన జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో ప్రమాదం జరగడం వల్ల కూడా ఎవరికి ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక 8 మంది కార్మికులు మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి. అయితే ఇలాంటి ఘటనల వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ఒక భయాందోళనలో ఉన్నారు. అయితే దీనిపైన అధికారులు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తూ 10సారి కూడా ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ కంపెనీని కూడా తనిఖీ చేయాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యూ.